హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ గారు ఈ మధ్య గత ఎలక్షన్ టైంలో ఒక ఎర్ర పుస్తకాన్ని తీసుకుని దాంట్లో పేర్లు రాసుకోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయనకి పాపం మెమరీ లాస్ ఉంటది కొంచెం, అందుకోసం అనేసి రెడ్ బుక్ లో రాసుకున్నారు. రెడ్ బుక్ కూడా ఎందుకంటే ఎక్కడ పడగానే వెంటనే కళ్ళకి కనిపించేస్తుంది కదా, కొంచెం అట్రాక్టివ్ కలర్ రెడ్ అంటూ రెడ్ బుక్ లో రాసుకోవటం జరిగింది. సో మొన్న దావోస్ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ రెడ్ బుక్ అని నేను మొదట చెప్పినప్పుడు అంతగా ఎవరు స్పందించలేదు, కానీ ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక పెద్ద మ్యాటర్ అయిపోయింది. రెడ్ బుక్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు అన్నట్టుగా గ్రేట్ మంత్రి గారు నారా లోకేష్ గారు దావోస్ లో ఫస్ట్ రోజు జరిగిన మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. అసలు ఏందయ్యా ఈ రెడ్ బుక్ అంటే, ఆ రెడ్ బుక్ లో కొంతమంది హిట్ లిస్టులు ఉంటారు అనమాట, ఫోటోలు కూడా ఉంటున్నాయి ఈ మధ్య. సో వాటిని అందుట్లో ఎవరెవరు ఉన్నారు రెడ్ బుక్ అనేదాన్ని వాళ్ళ పైన చర్యలు తీసుకుంటూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అంటూ లోకేష్ గారు గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దావోస్ లో వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఆ రెడ్ బుక్ లో ఎవరైతే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన మాత్రమే, అది కూడా చట్టపరంగానే తప్పించి వేరే విధంగా కాదంటూ లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. కానీ ఈ రెడ్ బుక్ ని ఏదో పెద్ద విజయం లాగా సో కాల్డ్ పచ్చపిల్లల బ్యాచ్ అంతా వేసుకు తిరుగుతున్నారంటూ చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెడ్ బుక్ చూసి ఎవడన్నా భయపడుతున్నారా అంటే ఎవడో భయపడతలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఆ రెడ్ బుక్ అనేది పెద్ద కామెడీ బుక్ అయిందంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాని వల్ల ఎవరిని భయపెట్టలేరు, ఎవరిని ఏం చేయలేరు అనేది అందరికి తెలిసిన వాస్తవమే. నువ్వు రాసుకుని నువ్వు చదువుకోవడమే, అంతకుమించి బుక్స్ ఎందుకుంటాయి? బేసికల్ గా మనం రాసుకొని మనం చదువుకోవడానికే ఉంటాయి. ఆ బుక్ లో రాసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నువ్వు ఎన్ని పీకినా ఏం చేసినా చివరికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్, కోర్టు, జడ్జిమెంట్, అంతట్లో నీకు సాధింపు ఎక్కడ ఉంది? లేదు కదా. సో అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పచ్చపిల్లల బ్యాచ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే రెడ్ బుక్ తీసుకొని అందులో ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోల్ని చూపిస్తూ ఉన్నారు. కొడాలి నానివి, పేరు నానివి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి చూయించి అయిపోయారా అన్నట్టుగా టార్గెట్ మీరే అని చూపిస్తూ ఉన్నారు. రీసెంట్ గా నేను కూడా ఒక వీడియో చూసా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఈడెవడో రెడ్ బుక్ చూయించడానికి కూడా వీడికి వచ్చబడిపోతుంది, ఇక్కడ ఉణుకుతున్నట్టున్నాడు. కారులో కూర్చొని కూడా మాస్క్ పెట్టుకొని, అంటే ఎవడన్నా దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఎవడైనా ఒక నాయకుడు ఒక ప్రపోజల్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తే దానికి ఏం చేస్తారు బేసిక్ గా ప్రమోట్ చేస్తారు. ఆ రెడ్ బుక్ ని కార్ లో ఉండి చూపిస్తూ అందులో ఫోటోలు కూడా చూపిస్తూ వీడు మాత్రం మాస్క్ తీయట్లేదు స్వామి. వీడికి ఎంత భయమో మీరు అర్థం చేసుకోండి. ఆ మాస్క్ తీస్తే వాడెవడో తెలిస్తే వాడి పరిస్థితి ఏందో వాడికి తెలుసు. అంతేకాడు మాస్క్ తీయకుండా ఆ రెడ్ బుక్ ని కారు విండో నుంచి బయటకు పెట్టి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. అలా చూపించడం అంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదే విధంగా కొడాలి నాని ఫోటోలన్నీ ఉన్నాయి. కానీ వాడు మాత్రం మాస్క్ తీయడు. అమ్మో చాలా ధైర్యవంతులు సార్ వీళ్ళంతా, మామూలు ధైర్యవంతులు కాదు. ఇంకో వయసులో రోజా గారు అండ్ నాని. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూపించడానికి బుచ్చబడిపోయే సో కాల్డ్ పిల్ల సైనిక్స్ అండ్ అదే విధంగా టీడీపీ పచ్చపిల్లల బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని ఏం బిగుతారా అంటూ సోషల్ మీడియా వేదికగా అందరూ వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అంటే ఎంత భయమో చూడండి. అధికారంలో ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. బుక్స్ చూపిస్తుంది ఎవరు? రెడ్ బుక్ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారు? మాస్కులు కట్టుకొని చూపిస్తున్నారు. సో అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాడు. ఇది కూడా ప్రతి ఒక్కడు మీరు బుక్లే మెయింటైన్ చేయకపోయినా వాడి పేర్లు గుర్తు పెట్టుకోండి చాలు, మనం రాగానే వాడు అంతేందో చూద్దాం, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను, ఈసారి కార్యకర్తలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, సప్త సముద్రాలు చాటును దాక్కున్నా కూడా తీసుకొస్తాను అబ్బాయి అంటూ పోలీసులకే చెప్పాడు. ఈ ఐటమ్ రాజ్యాలు ఏముంది, వీళ్ళ అసలు ఎవడని పట్టించుకుంటాడా అంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ గేమ్ మొత్తం మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవడో ఏదో చెప్పాడని మీ జీవితాన్ని మీరు రిస్క్ చేసుకోకండి. రాజకీయ నాయకులు 100 చెప్తారు, చివరికి ఓడిపోతే నీ వంక కూడా చూడరు వాళ్ళు. ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కూడా కావచ్చు. మళ్ళీ అధికారం కావాలంటేనే ప్రయత్నించే ప్రయత్నంలో క్యాడర్ ని దగ్గర తీసుకుంటారేమో, కానీ ఇలా పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం గ్యారంటీగా దానికి సంబంధించిన చర్యలు గట్టిగా ఉంటుంది. ఇలా మాస్క్ పెట్టుకున్న వాళ్ళు పాపం ఎలాగో తప్పించుకు పారిపోతారు, అది వేరే విషయం అనుకోండి. తెలివిగా మాస్క్ పెట్టుకు తిరుగుతున్నారు. మాస్క్ పెట్టుకోకుండా
ఎవడన్నా ఇటువంటి పిచ్చి పనులు చేస్తే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాలన్నా కూడా గుండెలు అదిరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పేవాడు కాదు, చెప్పింది చేసేవాడని ప్రతి ఒక్కడికి ఆంధ్రప్రదేశ్ లో తెలుసు. నువ్వు ఎవడైతే ఆయన చెప్పిన మాటలు పెడ చెవన పెట్టి రెడ్ బుక్కులు గిడ్ బుక్కులు అని వైఎస్ఆర్సిపి వాళ్ళపైన దాడులకు దిగబడిన, పర్సనల్ అటాక్స్ చేసిన, సోషల్ మీడియా అటాక్లు చేసిన, రాబోయే రోజుల్లో మీకు దేత్తడి పోషమ్మ గుడే అంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి జాగ్రత్తగా ఉంటే ఎవరికైనా మంచిది, కాదంటే ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. రెడ్ బుక్ లేదు, ఏం లేదు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్.